ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ వెల్కమ్ అండి. ఎఫ్బిఓ ప్రిలిమినరీ పరీక్ష యొక్క రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చాలామంది స్టూడెంట్స్ కామెంట్ సెక్షన్లో అడిగారు. రిజల్ట్ అనే కాకుండా చాలా డౌట్స్ స్టూడెంట్స్ అడుగుతున్నారండి కామెంట్ సెక్షన్లో కానీ మెసేజ్ రూపంలో కానీ. వీళ్ళందరికీ కూడా మీ యొక్క డౌట్స్ క్లారిఫికేషన్ ఈరోజు ఈ వీడియో మనం చేయబోతున్నామండి. చాలా మంచి వీడియో. ప్రతి స్టూడెంట్ డౌట్ కూడా మేము క్లారిఫై చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ వంతు మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది స్టూడెంట్స్ ఎఫ్బిఓ మెయిన్స్ సిలబస్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పెట్టమన్నారండి. ఖచ్చితంగా రేపు కానీ ఎల్లుండి కానీ నేను పెడతాను. నేను పెట్టాలంటే మీరు మీ యొక్క ఇంట్రెస్ట్ని మన వీడియోని లైక్ చేయడంలో కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంలో కానీ చూపించండి. ఖచ్చితంగా రేపు కానీ ఎల్లుండి కానీ నేను అప్లోడ్ చేస్తాను. మీరు చేసిన చెప్పిన అప్లోడ్ చేస్తాను, వేరే విషయం. సరే, మొదటి డౌట్ ఏంటంటే ఎఫ్బిఓ ప్రిలిమినరీ రిజల్ట్ ఎప్పుడు ఉంటుందని చాలామంది డౌట్ అడుగుతున్నారండి. మనకు రిజల్ట్కి సంబంధించి అఫీషియల్గా ఎటువంటి సమాచారము రాలేదు, కానీ మీ యొక్క అంచనా చెప్పమని నన్ను అడుగుతున్నారు. మీ ప్రిడిక్షన్ ఎప్పుడు కరెక్ట్ అవుతుందని. సరే, ఈ క్వశ్చన్కి లాస్ట్లో మనం ఆన్సర్ డిస్కస్ చేద్దామండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, జనరల్ ఎస్ఐకి సంబంధించి క్వాలిఫై అవ్వాలా అవ్వకపోయినా పర్లేదని ఒక స్టూడెంట్ అడిగారు. జనరల్ ఎస్ఐకి సంబంధించి మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయి కదండి. ఖచ్చితంగా నువ్వు క్వాలిఫై అయితేనే నెక్స్ట్ పేపర్స్ ఎవాల్యుయేట్ చేస్తారు. లేదంటే నీకు పేపర్ 1 పేపర్ 2 ఎంత మంచి మార్కులు వచ్చినా మీ పేపర్లు చెక్ చేయరు. చాలామంది స్టూడెంట్స్ జనరల్ ఎస్ఐకి సంబంధించి భయపడుతున్నారు. మీలో ఉన్న భయాన్ని పోగొట్టడం కోసమే మా కోర్సులోని ఫస్ట్గా మేము జనరల్ ఎస్ఐ మీదే స్టార్ట్ చేసాము. జనరల్ ఎస్ఐ ఏ విధంగా రాయాలని వీడియో చేశాను చూడండి. గ్లోబల్ వార్మింగ్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాను, దానికి డీటెయిల్ ఆన్సర్ తెలుగులోని ఇంగ్లీష్లోని రెండిట్లోని పీడిఎఫ్స్ మన యాప్లో అప్లోడ్ చేశాను. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఫ్రీ, అందరికీ కూడా ఓపెన్ చేసి చూడండి. నేను ఇచ్చినటువంటి ఆన్సర్ మొత్తం రాయక్కర్లేదు, అందులో 50% మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేసిన మంచి మార్కులు వస్తాయి, క్వాలిఫై అయిపోతారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను. ఓకే, నెక్స్ట్ జనరల్ ఎస్ఐ దేని మీద అడుగుతాడంటే క్లియర్ కట్గా మనకి సిలబస్ ఇచ్చాడు, ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ మీద ఇస్తాడు. ఓకేనా? ఖచ్చితంగా మనం ముందే గెస్ చేయొచ్చు ఏ క్వశ్చన్ అడుగుతాడు అనేది. నేను ఎన్విరాన్మెంట్ క్లాసెస్ చెప్పినప్పుడే ప్యారల్గా మీకు జనరల్ ఎస్ఐ కూడా చెప్తూ ఉంటాను. డెమో అంటే ఏ విధంగా అడుగుతాననేది పీడిఎఫ్ ఆల్రెడీ గ్లోబల్ వార్మింగ్ రూపంలో మీకు ప్రొవైడ్ చేశాను. ఓకే, మీరు కూడా రోజుకి లేదా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఒక ఎస్ఏ ప్రాక్టీస్ చేయండి. మన యూట్యూబ్లో వీడియో చూసినటువంటి అభ్యర్థులందరికీ నేను ఇచ్చే సలహా అది. నెక్స్ట్ వచ్చేసుకోండి, మనకి ఎస్ఐ పేపర్ 1 పేపర్ 2 ఎన్ని రోజుల్లో ఈ పరీక్షలన్నీ పెడతారంటే ఒకే రోజులో ఎస్ఐ పేపర్ 1 పేపర్ 2 పెడతారండి. ఒక స్టూడెంట్కి నేను 2 days అని రిప్లై ఇచ్చాను, అది రాంగు. ఒకే రోజులో పెట్టడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వాకింగ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందని అడిగారు. వాకింగ్ టెస్ట్ మనకి మెయిన్స్ అయిపోయాక 1:2 రేషియోలో తీసాక మనకి వాకింగ్ టెస్ట్ ఉంటుంది, 25 kilometers. ఓకేనా? మెయిన్స్ ముందు ఉండదు, కంగారు పడకండి. ప్రజెంట్ మీ కాన్సన్ట్రేషన్ అంతా స్టడీస్ మీద పెట్టండి. తర్వాత మీరు గ్రౌండ్ అవి అన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు మీ మొత్తం కూడా మీ ఫోకస్ అంతా మెయిన్స్ ఎలా క్వాలిఫై అవ్వాలి, మంచి మార్కులతోని ఎలా సాధించాలనేదే మీరు ఫోకస్. నెక్స్ట్ క్వశ్చన్, బుక్స్ లిస్ట్ చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ ఎఫ్బిఓ ప్రిలిమినరీ పరీక్ష ముందు బుక్ లిస్ట్ వీడియో చేశాను. ఎవరైనా కావాలనుకుంటే మళ్ళీ చూడండి, లేదండి ఇంకో కొత్త వీడియో చేయండి అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా బుక్ లిస్ట్కి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను. అతి ముఖ్యంగా పేపర్ 2కి సంబంధించి ఎన్విరాన్మెంట్కి అయితే తెలుగు మీడియం అభ్యర్థులకు విన్నర్స్ లేదా త్రిబుల్ ఉంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే త్రిబుల్ లేదా శంకర్ ఐఏఎస్ కానీ పిఎంఎఫ్ ఐఏఎస్ కానీ ఉన్నాయి. ఇవేవి వద్దనుకుంటే, ఎందుకంటే ఒక బుక్ కాస్ట్ మనకి 600 to 700 ఉంటుంది. లేదండి మాకు ఇవన్నీ వద్దనుకుంటే మన కోర్స్ తీసుకోండి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి నీట్గా ఆ మెటీరియల్ ఎక్స్ప్లెనేషన్తో సహా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి బుక్స్ కూడా అవసరం లేదు. మన పేపర్ 2కి సంబంధించి అయితే చెప్తాను, 100% నేను ఫుల్ఫిల్ చేస్తాను, అందులో డౌట్ లేదు. ఓకే, తెలుగు మీడియం పీడిఎఫ్ ఇస్తాను, ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ కూడా ఇస్తాను. 7 వచ్చేసి మ్యాథమెటిక్స్ అసలు మెయిన్స్లో ఎన్ని మార్క్స్ ఉంటుందని అడిగారు ఒక విద్యార్థి. సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేశారండి, మ్యాథమెటిక్స్ 50 మార్కులు ఉంటుంది పేపర్ 2లో. ఖచ్చితంగా 50 మార్కులు ఇది అడుగుతాడు, ఇంకొక 50 మార్కులు ఎన్విరాన్మెంట్ జనరల్ సైన్స్ అడుగుతాడు. ప్రిలిమినరీలో జనరల్ సైన్స్ అడగలేదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా అడగాలి, ఎందుకంటే 50 మార్కులు ఎన్విరాన్మెంట్ జనరల్ సైన్స్ మీద అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నేను ఎందుకు చెప్తున్నానంటే మ్యాథమెటిక్స్ అంటే భయం ఉన్న స్టూడెంట్స్ ఇప్పటి నుంచి డైలీ 2-3 hours ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మన మ్యాథ్స్ సారు అద్భుతంగా చెప్తాడు, అతను బేసిక్ లెవెల్ నుంచి కూడా చెప్పే విధంగా ప్లాన్ చేస్తున్నాము. ఒకసారి మ్యాథ్స్ క్లాస్ మరో 3-4 daysలో స్టార్ట్ అయిపోతాయండి. ఓకే, నెక్స్ట్ కూపన్ ఎన్ని డేస్ వ్యాలిడిటీ అని అడిగారండి ఒక స్టూడెంట్. జనరల్గా 2 కూపన్లు పెట్టాము.
గతంలో మన టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి వేరే కూపను, అది ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట. మీరు ఎప్పుడు కావాలంటే ఆ కూపన్ అప్లై చేసి అప్పుడు తీసుకోవచ్చు. లేదు కొత్తగా ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు మనం 1250 కోర్సు 749కి మనం ఇస్తున్నామండి. పేపర్ 2 డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ జనరల్ ఎస్సే. ఈ కూపన్ మరొక 1 వీక్ వరకు ఉంటుందండి, ప్రాబ్లం లేదు. ఓకేనా, సరేనా. కానీ 1 వీక్ తర్వాత అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూపన్ మళ్ళీ ఇవ్వనండి. జనరల్గా ఫెస్టివల్స్ ఈ టైంలో ఇస్తుంటారు కూపన్స్, బట్ నేనైతే ఒకసారి ఎర్న్ చేస్తే మాత్రం ఇవ్వం, అది మాత్రం ఫిక్స్. నెక్స్ట్ మరొకటి, టాప్ 200 స్టూడెంట్స్ కనుక్కున్నాం. ఆల్మోస్ట్ 150+ స్టూడెంట్స్ క్రాస్ అయిపోయారు ఆల్రెడీ. మన యాప్లో కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళు, కొత్త వాళ్ళు, ఆల్రెడీ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళే 150+ ఉన్నారంటే చూసుకోండి. నెక్స్ట్ తానేదార్ గురించి అడుగుతున్నారండి. తానేదార్కి FBOకి ఒకటే సిలబస్, గుర్తుపెట్టుకోండి. దీనికి వేరే దానికి వేరే కాదు. FBOకి చదివితే ఆల్రెడీ తానేదార్కి మీరు చదివినట్లే, దానికంటూ సపరేట్ కోర్సు బుక్స్ ఏముండవు. FBO కోర్స్ అంటేనే తానేదార్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది మాది శ్రీకాకుళం అంటే తానేదార్కి అప్లై చేయొచ్చా, అది వెస్ట్ గోదావరి అప్లై చేయొచ్చు అని చాలామంది కాంబినేషన్లో కామెంట్ పెట్టారు. బహుశా నోటిఫికేషన్లో ఏ జిల్లాలో వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయో ఆయా జిల్లాలు మాత్రమే మీరు అప్లై చేసినప్పుడు ఓపెన్ అవుతాయి అనుకుంటున్నాను. ఒక స్టూడెంట్ కూడా నాకు స్క్రీన్ షాట్ పెట్టారు. మిగిలిన వాళ్ళకి ఓపెన్ కాకపోవచ్చు, ఒకసారి వీళ్ళైతే ట్రై చేయండి. ఓకేనా, ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి, అవి మాత్రమే ఓపెన్ అవుతాయి. ఇవి కాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మరొకటి, ఒక స్టూడెంట్ ఇందాకలా కూపన్ అప్లై చేయకుండా 1250 రూపీస్ పే చేశారు. అతనికి ఆల్రెడీ అమౌంట్ రిఫండ్ చేయమని మన టీంకి చెప్పానండి. కూపన్ ఉంది కదండి, కూపన్ యూజ్ చేసుకోండి. ఓకేనా, కూపన్ అయిపోతే ఎలాగో మీరు వద్దన్న అదే అమౌంట్ కాబట్టి, అట్లీస్ట్ ఆ అబ్బాయికి కూడా తెలియదు మా టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది, నేను చూశాను ఇందాకలా, అలా ఎక్స్ట్రాగా మనీ పే చేస్తే రిఫండ్ చేస్తాం. కూపన్ ఉన్నప్పుడు కూపన్ యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, సరే. చాలామంది అడుగుతున్నారు బుక్స్, వీలైతే ఇంకో వీడియో కావాలంటే చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. ఇంకే డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా, మొత్తం మా టైము ఎఫర్ట్స్ అంతా FBO మెయిన్స్ మీదే పెడుతున్నామండి. ఇంకే ఎగ్జామ్ మీద మేము డివేట్ అవ్వట్లేదు. సింగిల్ ఎగ్జాము సక్సెస్ కొట్టాలి ఎలాగైనా మా స్టూడెంట్స్ అనే అమౌంట్ ఒకటే. FBO ప్రిలిమినరీ పరీక్ష యొక్క రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చాలామంది అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే ఎటువంటి అఫీషియల్ సమాచారం లేదండి. ఇనిషియల్కి ఇచ్చారు, తర్వాత ఫైనల్కి ఇస్తారు, ఆ తర్వాత మనకి రిజల్ట్ వస్తుందండి. జస్ట్ కేవలం నా అంచనా మాత్రమే, అక్టోబర్ మొదటి వారంలో రావచ్చు. ఓకేనా, ఇది కేవలం నా అంచనా మాత్రమే. ఓకేనా, ఎందుకంటే ఈ మాట చెప్పాను, రిజల్ట్ తొందరలో వస్తుందంటే పిల్లల పుస్తకాలు తీసి చదవడం మొదలు పెడతారండి. అందుకే నేను ఈరోజు రిజల్ట్ గురించి చెప్పాను, లేదంటే అసలు నా అంచనా కూడా మీకు చెప్పను. ఓకే, ఎనీవే పుస్తకాలు తీసి చదువుకోండి. కళ్ళు మూసి తెరిచేలోగా మెయిన్స్ మీ ముందు ఉంటుందండి, అది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి, వీ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.